అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడివ్ ఏరియాస్. ఇక్కడ ఎక్స్క్లూడివ్ ఏరియాస్ అంటే ఇప్పుడుండే ట్రైబల్ ఏరియాస్, వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీనికి చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మైనార్టీలు కావచ్చు, లేకపోతే ట్రైబల్స్ కావచ్చు, అదే విధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి కావచ్చు, దీని వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంతేనా? అవును. ఓకే. ఈ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఓకే. అందులో మళ్ళీ సబ్ కమిటీలు కూడా ఉన్నాయి. సేమ్ మళ్ళీ ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కులు, ఈ గిరిజన ప్రాంతాల గురించి మరియు గిరిజనాల హక్కుల గురించి సిఫార్సులు చేయటం ఈ కమిటీ ముఖ్య పాత్ర. ఈ కమిటీలో 3 ఉప కమిటీలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ప్రాథమిక హక్కుల జాబితాను రూపొందించడం దీని పాత్ర. దీనికి చైర్మన్ గా జేబీ కృపాల్ని గారు ఉన్నారు. అలాగే మైనారిటీ సబ్ కమిటీ, ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా హెచ్సి ముఖర్జీ గారు ఉన్నారు. ఈ మైనారిటీ సబ్ కమిటీ పాత్ర ఏంటంటే మైనారిటీల రక్షణ కోసం సిఫార్సులు చేయటం. నెక్స్ట్ సబ్ కమిటీ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడివ్ ఏరియాస్ సబ్ కమిటీ, అంటే గిరిజన మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సిఫార్సులు చేయటం. అలాగే ఇందులో చాలా మంది మెంబర్స్ కూడా ఉన్నారు, చైర్మన్లే కాదు మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కృషి వలన ఈరోజు మనకి ప్రాథమిక హక్కులు, అలాగే మైనారిటీ హక్కులు, అలాగే గిరిజన హక్కులు రాజ్యాంగంలో రూపొందించారు.